ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా నాయనా, మీ నామాన్ని ఘనపరుస్తూ నీ సన్నిధిలో తండ్రి నాయనా, నిన్ను స్తుతిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు యేసు ప్రభు నీ పరిశుద్ధ నామాన్ని తీర్చిదిద్దుమని, దీని ఆశీర్వాదాలతో నింపుమని నాయనా, నీ యొక్క దాసుని వాక్య ధ్యానములో తోడుగుండుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఉత్తరవాదము. ఉత్తరవాదము అనగా ద వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ ఆన్సరబుల్, అంటే బాధ్యత వహించేటువంటి వ్యక్తి లేదా జవాబుదారీగా ఉండేటువంటి వ్యక్తి అనే అర్థము. దీనినే అకౌంటబిలిటీ అని కూడా మనం అంటూ ఉంటాము. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఏదైనా పని అప్పగిస్తే అది శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన దానిని సంపూర్ణముగా ముగించి దాని యొక్క ఫలితాన్ని కానీ లెక్కను కానీ యజమానికి అప్పగించినప్పుడే అతనిని నిజమైనటువంటి ఉత్తరవాది లేదా బాధ్యత కలిగినటువంటి వాడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. దీనికి ఉదాహరణ లేకపోతే మాదిరే యేసుక్రీస్తు వారు. నేడు మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం నుండి 34 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే, అక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించిన పనిని బట్టి ఎంత బాధ్యతాయుతముగా ఆయన మాట్లాడారో, ఆ పనిని ఏ విధముగా ఆయన ముగించారో ఆ మాటల ద్వారా మనకి అర్థమవుతూ ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో గనక మనం చూస్తూ ఉంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
యేసుక్రీస్తు వారు ఈ మాటను సిలువలో పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ మాట ఆయన శ్రమలు అనుభవించడానికి ముందు కానీ, లేకపోతే ఆయన వేదనలు అనుభవించడానికి ముందు కానీ సమాప్తమైనది అని ఆయన మాట్లాడడం లేదు. కానీ తండ్రి తన అప్పగించినటువంటి పని పరిపూర్ణముగా, సంపూర్ణముగా నెరవేర్చిన తర్వాత సంతృప్తితో ఆయన సమాప్తమైనది అని పలకడం ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దీనినే ఏ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్ అని కూడా అంటూ ఉంటాము. లేకపోతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాటను ఇంగ్లీష్లో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ పదము మనము చదవడానికి, చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ దీనిలో దాగి ఉన్నటువంటి భావము మాత్రము చాలా గొప్పది. దీనిని గురించి వివరించడానికి ఒకవేళ ఎన్ని చెప్పినా, లేకపోతే ఎన్ని గ్రంథాలు రాసినా తరగనటువంటి సత్యాలు, భావాలు ఈ మాటలో దాగి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఈ మాట చుట్టూనే పరిభ్రమిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈ సమాప్తమైనది అని ఆయన చెప్పగలిగేటువంటి మాటను గూర్చి గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే, దీనిని గ్రీక్లో టెటెలెస్టై అని పిలుస్తూ ఉంటారు. అంటే దీనికి ఉన్నటువంటి అర్థము ఇట్ ఈస్ అకంప్లిష్డ్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ పెయిడ్. అంటే ఇది పూర్తిగా సాధించబడింది, లేదా ఇది నిర్వహించబడింది, చెల్లించబడింది అనేటువంటి అర్థము వచ్చేటువంటి సందర్భాలలో ఈ టెటెలెస్టై అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక సేవకునికి యజమానుడు ఏదైనా పని అప్పగిస్తే, ఆ పని పూర్తయిన తర్వాత యజమానుడి దగ్గరకు ఆ యొక్క సేవకుడు వచ్చి అప్పగించబడినటువంటి పని ముగించింది అని చెప్పడానికి టెటెలెస్టై అనేటువంటి మాటను ఉపయోగించేటువంటి వారు. మరి ఒక ఉదాహరణ కూడా మనం చూస్తూ ఉంటే, ఒక యజమానుడు లేకపోతే ఒక యాజకుడు తను అర్పింపవలసినటువంటి బలి పూర్తయిన తర్వాత టెటెలెస్టై అనేటువంటి మాటను ఉపయోగించేవాడు. అంటే తన యొక్క పని నిర్వర్తించబడింది అనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రస్తావించబడుతూ ఉన్నది. మూడవదిగా మనం చూడగలుగుతూ ఉంటే, ఎవరైనా వారికి రుణం తీర్చుకోలేకపోతే మరి ఒకరు వారి బదులుగా ఆ రుణాన్ని తీర్చినప్పుడు ఈ యొక్క టెటెలెస్టై అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉండేటువంటి వారు. అంటే దీని యొక్క అర్థము, భావం ఏంటి అని అంటే, వారు చేయవలసినటువంటి పనులు సంపూర్ణముగా సమాప్తి అయినది అనేటువంటి భావము ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈ సమాప్తమైనది అనేటువంటి మాట, గ్రీక్లో టెటెలెస్టై అనేటువంటి మాటను ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నారు అని అంటే, తండ్రి కుమారుడిగా తనకు అప్పగించబడినటువంటి పని ఆయన నిర్వహించాడు, సంపూర్ణముగా ఆయన పూర్తి చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయనే ఒక బలిగా అర్పించబడము మనం చూడగలం ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, కానీ మన పాపముల నిమిత్తము ఆయన గొప్ప వెల మన కొరకు చెల్లించి మనకి బదులుగా ఆయన సిలువలో మరణించినట్లుగా కూడా మనకి తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఆయన సంపూర్ణముగా ప్రతి కార్యము కూడా నెరవేర్చాడు అనేటువంటి ఉద్దేశముతో, ఎంతో విజయోత్సాహముతో ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. బైబిల్లో గనక మనం చూస్తూ ఉంటే 3 సందర్భాలలో ఈ సమాప్తమైనది అనేటువంటి మాటను చూడగలుగుతూ ఉంటాం. మొట్టమొదటిగా ఆదికాండములో గనక మనం చూస్తే అక్కడ సృష్టి యొక్క సమాప్తి మనకి కనిపిస్తూ ఉన్నది. రెండవది ఇక్కడ ఈ సందర్భంలో రక్షణ సమాప్తి మనం చూడగలుగుతూ ఉన్నాము. మూడవదిగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో గనక మనం చూస్తూ ఉంటే అక్కడ కుదురుబాటు సమాప్తి గురించి వ్రాయబడుతూ ఉన్నది. మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆయన ఏమి సమాప్తి చేశాడు? ఏది తండ్రి అప్పగించినటువంటి పని? దేనిని ఆయన సంపూర్ణముగా చేశాడు అని అంటే, కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే, మొట్టమొదటిగా ఆయన ప్రవచనాలను నెరవేర్చాడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉంటే, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయుటకు వచ్చితిని అని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో కూడా చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను
కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. కాబట్టి వాక్యం అంతటిలో కూడా, దైవ గ్రంథం అంతటిలో కూడా యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానములను గూర్చి ఏమైతే తెలియచేయబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా మనము చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన ఈ భూలోకానికి రావడానికి గల ప్రణాళిక నెరవేర్చబడింది. అందులో మొదటి భాగం ఏంటి అని అంటే లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తూ ఉంటే దానిని నాజరేత్ మేనిఫెస్టో అని మనం పిలుస్తూ ఉంటాము. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆయన స్వయంగా అక్కడ ప్రవచన నెరవేర్పుగా మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. బేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని తెలియచేయబడుతున్నటువంటి రీతిలో యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినది మొదలు ఎవరైతే బంధించబడి ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే విరిగి నలిగినటువంటి వారిగా ఉన్నారో వారందరినీ కూడా ఆయన విడిపిస్తూ, వారికి గొప్ప విడుదల ఆయన ప్రకటిస్తూ, వారి అనేక మందికి ప్రభువు యొక్క హితవత్సరాన్ని ఈ యొక్క సర్వలోకానికి కూడా ఆయన ప్రకటించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క రక్షణ కార్యము నెరవేర్చబడింది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని తెలియచేయబడుతూ ఉన్నది. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో నేను జీవమును ఇవ్వడానికే వచ్చాను, అది సమృద్ధిగా కలుగుటకు అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని తెలియచేయబడుతూ ఉన్నట్లు ఆయన ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవాళిని కూడా ఎవరైతే మృతతుల్యమైనటువంటి పరిస్థితుల్లో పాపం వలన చచ్చినటువంటి స్థితిలో ఉన్నారో వారిని అందరినీ కూడా రక్షించటానికి సిలువలో ఆయన ప్రాణము పెట్టి ఆ రక్షణ కార్యాన్ని ముగించినట్లుగా మనం చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన పాపమును, మరణమును, సాతాను యొక్క శక్తిని సర్వనాశనము చేస్తూ ఉన్నారు. మనం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని తెలియచేయబడుతూ ఉన్నది. అవును, ఇహలోక పరముగా అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచడానికి, అపవాదికి అపజయము కలుగు చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అది ఆయన జయించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి అంధకార శక్తులను కూడా ఆయన జయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. తర్వాత ఐదవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన శ్రమలు ముగించబడ్డాయి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. కాబట్టి మన కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, కష్టాలు, వేదనలు, అవమానాలు ఆయన అనుభవించాడు. వాటన్నిటికీ కూడా ఈ యొక్క మాట ద్వారా ఒక ముగింపు కలగడము మనము చూడగలుగుతూ ఉన్నాము. సో ఇవి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఇంకా తండ్రి ఏ పని అయితే ఆయనకు అప్పగించారో అది తండ్రి మహిమార్థమై ఈ భూలోకంలో జరిగించి సమస్త కార్యములను కూడా సంపూర్ణముగా ఆయన జరిగించినట్లుగా ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక జవాబుదారీ కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుని మనము చూడగలుగుతూ ఉన్నాం. సాధారణంగా సమాప్తమైనది అనేటువంటి మాట 2 సందర్భాల్లో మానవులు ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటి వారు చేతకాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రెండవది వారు చేయవలసిందంతా సంపూర్ణముగా చేసినప్పుడు. అవును కదండి. మొట్టమొదటి సందర్భము, ఒకవేళ వారికి అప్పగించినటువంటి పరిస్థితి ఇంకా చేయలేకపోతున్నారు, ఇక కష్టతరంగా ఉంది, ఎంత మాత్రము దాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇక మా వల్ల కాదు, ఐ యామ్ ఫినిష్డ్ అనేటువంటి మాట, ఇక నేను అయిపోయాను, ఇంకా మేము ఈ పని చేయలేము అని వారు ప్రస్తావిస్తారు. కానీ ఎవరైతే సంపూర్ణంగా దానిని జరిగిస్తారో వారు మాత్రమే సమాప్తమైనది అని తెలియచేయగలుగుతారు. ఆ మాటను చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు ఈ సమాప్తమైనది అనేటువంటి మాటను ఎలాగు పలికాడు అనేటువంటిది మరి యొక్క సువార్తలలో
కూడా మనం చూస్తూ ఉంటే ఆయన బిగ్గరగా కేక వేసి సమాప్తమైనదని చెప్పి అనేటువంటి మాటను ఉంటూ ఉన్నాము. అంటే ఆయన బిగ్గరగా కేక వేయడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే అది ఆయన యొక్క శారీరక దౌర్బల్యమును బట్టి వేసినటువంటి అపజయపు కేక ఎంత మాత్రము కూడా కానే కాదు. మరియు ఆయన ఎంతో శ్రమను, వేదన, కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అది ఒక క్షీణించువని కేక మాత్రము కూడా కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అది ఒక బలిష్టమైనటువంటి విజయ నాదముగా, అది ఒక జయబేరి మ్రోగునట్లుగా మ్రోగుచు యేసుక్రీస్తు వారు తన యొక్క స్వరమును తెరిచి బిగ్గరగా కేక వేసి సమాప్తమైనది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎంతో సంతోషముతో ఆయన ఆ పని ముగించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి, పరలోకంలో ఉన్నటువంటి దూతలకు, ఈ క్రింద ఉన్నటువంటి సాతాను శక్తులకు, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన చాటి చెబుతూ ఉన్నారు. విజయోత్సాహముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చబడింది, అది సంపూర్ణముగా నెరవేర్చబడింది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఏ సిలువలో అయితే యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నము చేసిందో, అక్కడ ఎంతగానో మనుషుల ద్వారా పన్నాగాలు పన్నిందో, అదే సిలువలో యేసుక్రీస్తు సాతాను యొక్క తలను చితకక్రొట్టి ఆయన మరణమును జయించినటువంటి వానిగా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ సమాప్తమైనదే అని తెలియచేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, లోక పాపము చాలించబడింది, విమోచన క్రయధనము చెల్లించబడింది, ధర్మశాస్త్ర విధి అంతయు కూడా తీర్చబడింది, తండ్రి అప్పగించబడిన పని నెరవేర్చబడింది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని తెలియచేస్తున్నటువంటి రీతిలో యేసుక్రీస్తు ఆయన తండ్రి యొక్క కార్యాలను ప్రారంభించడానికి లోకానికి వచ్చాడు. దానిని సంపూర్ణముగా ముగించినటువంటి వ్యక్తిగా, ఒక విజయుడుగా మనం యేసుక్రీస్తు వారిని చూడగలుగుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ ఆయన సమాప్తమైనదని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, తల వంచి ఆత్మను అప్పగించను అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే ఆయన తన యొక్క ఆత్మను ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు అని అంటే, తండ్రి యొక్క చేతికి తన యొక్క ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని తెలియచేయబడుతూ ఉన్న రీతిలో యేసుక్రీస్తు వారి యొక్క మరణము ఎంత గొప్పది అని అంటే, ఆయన బలవంతంగా ఎవరి యొక్క ప్రభావముతోనో ఆయన మరణించడం లేదు, కానీ ఆయనకు ఆయనగానే మనుషుల యొక్క ప్రాయశ్చిత్తార్థమై ఆయన స్వేచ్ఛాపూర్వకంగా విజయవంతుడుగా తన యొక్క ఆత్మను తానే తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నాడు. ఎక్కడైతే భద్రత కలిగినటువంటి స్థలం ఉందో ఆ యొక్క పటిష్టమైనటువంటి దేవుని యొక్క చేతులకి తన యొక్క ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో చూస్తూ ఉంటే, ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అవును, ఆయనకు ఉన్నటువంటి అధికారమును బట్టి ఈ లోక యాత్ర ఆయన ముగించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క ఆత్మ ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు అని అంటే, ఆ యొక్క తండ్రి యొక్క చేతికి ఆయన స్వేచ్ఛాపూర్వకముగా అప్పగించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ దినాన్న మనకు ఒక గొప్ప మాదిరి చూపిస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను కూడా ఆయన ఎంతో నమ్మకముగా, యథార్థముగా ఆయన జరిగించడం మాత్రమే కాదు, కానీ దానిని సంపూర్తి చేసి ప్రతిదీ కూడా తండ్రికి లెక్క అప్పగిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యాలను బట్టి దేవునికి ఒక దినాన లెక్క అప్పగించవలసినటువంటి వారమే ఉన్నాము. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను అని వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితాలు ఏ విధముగా మనం కొనసాగిస్తూ ఉన్నాము, మనం చేసేటువంటి కార్యాలను బట్టి దేవునికి సంతోషముతో, విజయోత్సాహముతో
లెక్క అప్పగించేటువంటి వారముగా మనం ఉన్నామా? లేకపోతే చేతకాక ఓడిపోయినటువంటి వారుగా ఇక మా వల్ల కాదు అని మధ్యలోనే విడిచిపెట్టేసేటువంటి వారముగా ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో పర్వాలేదులే చేశామని చెప్దాము, అయిపోయిందని చెప్దాము అని మనుషులను మోసగించినట్లు దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటామేమో. కానీ లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని తెలియచేయబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ లోక సంబంధంగా మనుషులను మోసగించొచ్చేమో, పైనున్నటువంటి అధికారులను మోసగించొచ్చేమో, మీరు చెప్పినటువంటి పని మేము సంపూర్ణంగా చేసేసామని చెప్పి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము తప్పించుకోలేము. ఆయన కన్నులకు సమస్తము కూడా తేటగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని నేటి దినము దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుడు అప్పగించినటువంటి పనిని ఇహలోకపరంగా ఎలాగూ జరిగిస్తూ ఉన్నాము అనేటువంటిది ఈ దినము ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణమే మన జీవితాలకి ఒక ప్రారంభము ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఏ విధముగా జయించగలిగారు అనంటే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుకి మ్రొక్కి ఆయన ఈ విజయాన్ని సాధించలేదు, కానీ ఆయన సాతానును అనగద్రొక్కి ఆయన ఈ యొక్క విజయాన్ని సాధించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా ఎప్పుడు దేవుడు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణము చేయగలుగుతాము, లేకపోతే విజయవంతులుగా ఉండగలుగుతాము అని అంటే ఎప్పుడైతే సాతానును మనము ఎదిరించగలుగుతామో, ఎప్పుడైతే దానిని మన పాదాల క్రింద తొక్కగలుగుతామో, దేవుని యొక్క శక్తిని మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క అపవాదికి లోబడినంతసేపు కూడా మన జీవితంలో అపజయమే. కాబట్టి అపవాదిని ఎదిరించేటువంటి వారంగా మనం ఉండగలగాలి. ఈ లోక యాత్ర మనం ముగించేటువంటి సమయానికి ధైర్యముతో దేవునికి లెక్క అప్పగించేటువంటి వారముగా మనము ఉండగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, కానీ 90వ సంకీర్తనలో మనం చూడగలుగుతూ ఉంటే, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరలారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే మరణమును తప్పించుకునిటే ఎవరు వశము కూడా కానే కాదు. మనం ఒక దినాన ఈ లోక యాత్ర ముగించబోతూ ఉన్నాము. దేవుని యొక్క పిలుపు ఎప్పుడైతే అందుకుంటామో ఖచ్చితంగా అప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? మన ఆత్మ దేవుని సన్నిధికి చేరే విధంగా ఉన్నదా, లేకపోతే నిత్య నరకాగ్నికి పాలైపోయేటువంటి పరిస్థితుల్లో మన ఆత్మ ఉన్నదా? మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకయాత్రను ముగిస్తూ ఉన్నారో, ఆయనకు అప్పగించబడినటువంటి పని ముగించబడుతూ ఉన్నదో, ఆయన ధైర్యముతో తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకోగలుగుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితాలు కూడా ఏ రీతిలో మనం కొనసాగిస్తూ ఉన్నాము అనేటువంటిది ఈ దినము మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇంకా ఇహలోకపరమైనటువంటి జీవితాలనే మనం జీవిస్తూ ఉంటే దేవుడు వాటిని విడిచిపెట్టడానికి మరి ఒక అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ఇహలోక సంబంధమైనటువంటి యాత్ర ముగియక ముందే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకుందాము. నిజ పశ్చాత్తాపముతో ఆయన మన కొరకు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా మన జీవితాల్లో మనము పొందుకొని, సాతాను శక్తులను మనము ఎదిరించి జయించి, మనము కూడా దేవుని వలె, యేసుక్రీస్తు వలె జయించినటువంటి వారముగా, తండ్రికి మనల్ని మనం సంపూర్ణముగా అప్పగించుకునేటువంటి వారముగా, మనం ప్రతి విషయంలో కూడా ధైర్యముతో లెక్క అప్పగించేటువంటి వారముగా ఉందాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి, నాయన ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు, మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.